హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మెత్తని చేగోడలు చెప్తున్నానండి. మా సైడ్ అయితే ఉడుకు చేగోడలు అంటారు. దీనికి కావాల్సినవి రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. నువ్వులు 1/2 కప్, పెసరపప్పు 1/2 కప్, ఉప్పు తగినంత, కారం 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలండి బాగా చాప్ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్. ఈ చేగోడాలు ఒత్తుకోవడానికి ఒక పీట అండి. ఈ పీట మీద నేను ఈ చేగోడాలను ఒత్తుకుంటాను. ముందుగా ఒక వెసలు తీసుకొని ఈ వెసల్లో వరిపిండిని వేసేస్తున్నానండి. ఆల్రెడీ ఒక గ్లాస్ ఇట్లా వేసాను, ఇంకో గ్లాస్ కూడా వేసేస్తాను. దీనిలోనే ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, కారం చూసుకొని వేసుకోండి, ఎవరి కారం తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. పెసరపప్పు శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి క్లాత్తో. పెసరపప్పు వేసి ఉప్పు కూడా వేసుకొని 1 గ్లాసు బియ్యం పిండికి 2 గ్లాసులు వాటర్ అండి. అంటే ఇప్పుడు నేను 2 గ్లాసులు చేశాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి బాగా ముద్దలాగా ఉడికించుకోవాలండి. చేతికి అంటకూడదు. నూనె రాసుకొని మనం ముద్ద పట్టుకుంటే చేతికి అంటకపోతే అది ఉడికినట్టేనండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పొయ్యి మీద పెట్టానండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ అది కొంచెం థిక్ అవ్వడం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలండి, వదిలేయకూడదు. ముద్దలాగా రావాలి. దీంట్లో కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేసుకుంటే కొంచెం ఎల్లోగా వస్తాయి చేగోడాలు. రెడ్గా వేసుకోకపోతే రెడ్గా వస్తాయండి. చూడండి, ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇది ముద్దలాగా అయిపోవాలండి. ఇదంతా ఉడికేలోపు నేను మీకు ఒక పొడుపు కథ వేస్తానండి. 4 కర్రల మధ్య ఒక నల్లటి రాయ. అదేంటో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఇంకా ఉడకాలి. ఇంకొక 10 to 15 మినిట్స్ పడుతుందండి. ఇది బాగా ఉడకాలి. ఉడికాక కొంచెం చల్లారాక ప్లేట్లో తీసుకొని చల్లారాక మనం చేగోడాల్లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. దీన్ని చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా తీస్తుంటే మనకు ముద్దలాగా వస్తుంది, ఉండలాగా. ఇది అయిపోయినట్టేనండి. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకొని కొద్దిగా చల్లారాక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చేగోడల్లాగా చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ముద్దని ప్లేట్లోకి తీసుకున్నానండి. చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఫస్ట్ అన్ని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బాల్స్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ బాగా రౌండ్ షేప్ లాగా చేసుకొని ఇక్కడ నువ్వులు ఉన్నాయి కదండి, ఈ నువ్వుల్ని బాగా అద్దుకోవాలండి. అద్దుకుంటూ ఇవి ఒక రోల్ లాగా, అంటే మనకి ఇష్టం వచ్చిన సైజులో, చిన్నవైతే చిన్నవి, పెద్దవైతే పెద్దవి, ఈ విధంగా ఇలా రోల్ చేసుకొని చేగోడల షేప్లోన మనం రెడీ చేసుకోవాలండి వీటిని. చూడండి, ఈ విధంగా ఇలాగ అన్నీ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవన్నీ మనం వేసిన వెంటనే కదిలించకూడదండి. వేసిన ఒక 10-15 మినిట్స్ దాకా అలానే వదిలేయాలి, మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నానండి చేగోడల్ని. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి.
ఇప్పుడు వర్షాకాలం కదండి, ఈ వర్షాకాలంలో తింటే చాలా బాగుంటాయి. అంతేనండి, ముడికి చేగుడాలు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.